ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఒరిజినల్ క్లాత్ని లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. మనకి శారీ అంతా కూడా డిజైన్ వేరే కలర్ వచ్చింది. ఇదే కలర్తో నేను పైపింగ్ అయితే స్ట్రైట్ పీస్తో మీకు ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను పైపింగ్ని. అలాగే లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం లైనింగ్ని కాటన్ లైనింగ్ తీసుకోవాలి. అది కూడా తడిపి ఆరబెట్టిన క్లాత్ మాత్రం తీసుకోవాలి. సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోండి, లావుగా ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్లు అవి వస్తుంటాయి. క్రాస్లు అవి రాకుండా ఉండాలి అంటే మనం కొంచెం జస్ట్ లాక్కొని మనం ఈ విధంగా క్రాస్ లేకుండా ఈ విధంగా వేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా ఒరిజినల్ క్లాత్ని లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు మాత్రం లైనింగ్ కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ముందుగా మనం ఫోల్డింగ్స్ ఒకసారి చూసుకొని కట్ చేసుకోవాలి. మనకి సైడ్ ఎడ్జెస్ క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి ముందే. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ప్రతిదీ తెలియదు కాబట్టి నేను చిన్న చిన్న టిప్స్ అనేది చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా క్రాస్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. నడుముకి మనం బెల్ట్ లేకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను. మీకు బెల్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడి నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి పొడవు వచ్చి. మనం అలా కాదు బెల్ట్ వేసుకోకుండా డైరెక్ట్గా తీసుకుంటాం అనుకునే వాళ్ళు 2 ఇంచెస్ తీసుకొని ఈ మార్కింగ్ పైనుంచి పైకి మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే బెల్ట్ వేస్తున్నాను. ముఖ్యంగా మనకి బెల్ట్ వేయడం వల్ల నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ముందుగా బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. నేను ఇదే బ్లౌజ్తో రెడ్ బ్లౌజ్ ఒకటి కట్ చేశాను. ఇదే బ్లౌజ్తో ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది. 2 బ్లౌజెస్ ఒకేసారి కూడా కట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ పెంచుతున్నాను. ఈ బ్లౌజ్ వచ్చి మనకి పొట్టిగా ఉంది. ఇది పొడవు పెంచితే బ్యాక్ పార్ట్ పొడవు పెంచినట్లయితే మనం ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ పొడవు పెంచాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ లాస్ట్ వీడియోలో చూడలేని వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ ఒకసారి చూడండి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ వచ్చి మనకి బ్యాక్ పార్ట్ ఒకటి లూజ్ ఫోల్డింగ్ చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లూజ్కి డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. ఇక్కడ దీని బ్లౌజ్ పొడవు వచ్చి మనకి పొట్టిగా ఉంది. కస్టమర్ బ్లౌజ్ వచ్చి కొంచెం పొడవు పెంచమన్నారు. ఇది పొడవు ఎంత అవుతుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి కింద మిడిల్ డాట్ ఎంత అవుతుందో పొడవు చూసుకోండి. కరెక్ట్గా ఇది మనకి 13.5 వస్తుంది. 13.2 వచ్చింది మనకి. ఇదే 13.2కి నేను ఒక 1.5 ఇంచ్ అయితే పెంచుతున్నాను. ఒక 15.5 లేదా 15 ఇంచెస్ వరకు పెడుతున్నాను పొడవు వచ్చి. మనకు 15 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పైన ఖర్చుతోనే మార్కింగ్ చేస్తున్నాను. చుట్టూరు కూడా బాటిల్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎంతైతే పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. బ్లౌజ్ పొడవు అక్కడి నుంచి పొడవు పెంచుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి బ్లౌజ్ పొడవు పెట్టుకోండి. మనం ఒకవేళ పొడవు పెంచాలి అనుకున్నట్లయితే ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకోండి. ఎందుకంటే చాలామంది ఇక్కడ డౌట్ అడుగుతున్నారు కదండి, బ్యాక్ పార్ట్ పొడవు పెంచితే ఫ్రంట్ పార్ట్ ఎక్కడ పెంచుకోవాలండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు కింద నడుము దగ్గర నుంచి చంక భాగం పొడవు మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే బ్లౌజ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ కూడా మనం పెంచుకోవాలి. ఎందుకంటే డీప్ అనేది బాగా పైకి వెళ్ళిపోతుంది పొడవు పెంచాం కాబట్టి. ఇప్పుడు బ్లౌజ్ పొడవుని బట్టి కింద డీప్ అనేది పెంచుకోవాలి. కాబట్టి కొంచెం హాఫ్ తగ్గిస్తున్నాను మార్కింగ్కి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే డీప్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మెడ భాగానికి లూజ్కి ఒక మార్కింగు,
ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ అన్నిటిని కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ముందుగా చంక భాగం మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి కార్నర్లో ఒక 1.5 ఇంచ్ అయితే పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ కాకుండా పైనుంచి ఇదిగా లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ లూజ్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెజర్మెంట్ అనేది ఈ విధంగా చూసుకోవాలి. మనకి కొంచెం ఎక్స్ట్రా అనేది వచ్చింది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను చంక భాగానికి. ఈ విధంగా క్రాస్గా మెజర్మెంట్ తీసుకోండి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని రౌండ్ షేప్ మార్కింగ్ చేస్తున్నాను క్రాస్ కటింగ్కి. ఈ విధంగా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. నేను కొంచెం కిందకే మార్కింగ్ చేస్తున్నాను, ఎందుకంటే పైపింగ్ కూడా వేస్తాం కాబట్టి మరి పైకి లేకుండా కొంచెం కిందకి అనేది ఈ విధంగా చూసుకొని గ్యాప్ అనేది చూసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ముందు మనం లైనింగ్ కట్ చేసుకున్న తర్వాతే మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి. మన క్లాత్ని ఎటు జరపకుండా చుట్టూరు కట్ చేసుకోండి. ఇప్పుడు బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ టక్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని టక్స్ పొడవు చూసుకొని వేసుకోవాలి. మనకి ఇక్కడ డాట్ పొడవు వచ్చి కొంచెం పొడవు పెంచుతున్నాను. మన డీప్ని బట్టి పొడవు పెంచుకోండి. టూ సైడ్స్కి కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంతైతే పొడవు మార్కింగ్ చేశానో అంత పొడవు పైకి ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. 1.5 ఇంచ్ లేదా 2 ఇంచ్ వరకు మనం పైకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంత పొడవు మనకి బ్యాక్ పార్ట్లో పొడవు పెంచాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది మన నార్మల్గా అయితే 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం పైకి ఈ విధంగానే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ పెంచాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఫ్రంట్ పార్ట్తో చెక్ చేసుకోకూడదు పొడవు వచ్చి, ఎందుకంటే పొడవు పెంచుకున్నాం కాబట్టి షేప్ బెల్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా తీసుకోవాలి ఈ విధంగా మెజర్మెంట్ని. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడభాగం ఎప్పుడు పైకే వస్తుంది, అదొకసారి చూసుకోండి. నేను క్రాస్ అనేది కొంచెం చేస్తున్నాను ఈ విధంగా. మెడభాగానికి సరిపోవడం కోసం నేను ఈ విధంగా క్రాస్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి సరిపోతుంది లేదా ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకు మెడభాగానికి సరిపోతుంది. అలాగే ఓపెన్ సైడ్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి
ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మార్కింగ్ కూడా చేసుకోవాలి. కొంచెం కిందకి పెట్టుకొని స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టీని ఉపయోగించుకోండి. తాలు పట్టీతో తీసుకోకండి, మెజర్మెంట్ పెద్దదైపోతుంది, మెడభాగం బాగా పెద్దదైపోతుంది. కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి. మెడభాగాన్ని మనకి ఇది బాగా పైకి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం దించి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడికైతే కరెక్ట్గా సరిపోతుంది మనకి మెడభాగం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ వచ్చి మనం ఇక్కడి నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఇక్కడ పొడవు పెంచాం కాబట్టి ఇక్కడ కూడా మనం పొడవు పెంచుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం కొంచెం పైకే మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేస్తాం. కొంచెం ఒక 1.5 ఇంచ్ అయితే కిందకి మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే పొడవు పెంచుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా ఇదిగా లోతు దగ్గర పొడవు పెంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి లోతు అనేది తీసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్కి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గరికి వెళ్ళేసరికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ లోతు కూడా తీసుకోవాలి. మనం లోతుకి ఎక్కడైతే మార్కింగ్ చేస్తామో అక్కడి నుంచి డాట్ వేసుకోవడానికి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోవాలి. మనకు లోతు తీసుకోవడం వల్ల మెయిన్ ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోండి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా లోతు తీసుకోవడం వల్ల మనకి ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. డాట్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ముందు బ్యాక్ పార్ట్కి బెల్ట్ కట్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇది ఒక సైడ్ అంచున్నట్లయితే అంచు కుట్టుకో అవసరం లేదు బ్యాక్ పార్ట్కి, కాబట్టి అంచున్నట్లయితే ఈ విధంగా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం షేప్ పట్టీని కట్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోండి. బ్లౌజ్ లూజ్ని బట్టి తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోండి. నేను కొంచెం పొడవు పెంచుతాను, ఫ్రంట్ పార్ట్ పొడవు పెంచాం కాబట్టి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను, ఒక ఎక్స్ట్రా వదులుకొని. రెండు కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు మిగిలినట్లయితే. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ తీసుకోండి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది, 2 సైడ్స్కి 2. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు
పైన ఎడ్జెస్ని కట్ చేస్తున్నాను స్ట్రైట్గా. ఇక్కడ నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి హ్యాండ్ పొడవు అనేది కొంచెం ఎక్స్ట్రా పెంచుతున్నాను నేనైతే. ఇక్కడ నుంచి పొడవు వచ్చి ఒక 9 ఇంచెస్, ఒక 9.5 అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఒకవేళ లోపల ఫోల్డింగ్ అనేది మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది పెంచి 9 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కింద ఎడ్జెస్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి 1.5 ఇంచ్ అయితే పెంచుతున్నాను. ఇక్కడైతే నేను ఒక 1/2 ఇంచ్ అయితే పెంచుతున్నాను మార్కింగ్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. నేను షోల్డర్కి ఎంతైతే పొడవు ఉందో అక్కడికి మార్కింగ్ చేస్తున్నాను పైనుంచి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం పైనుంచి మార్కింగ్ సరిపోతుంది. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. చంక భాగం లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి కింద వరకు కూడా. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనకి ఎక్స్ట్రా అనేది క్లాత్ సరిపోదు అనుకున్నట్లయితే జాయింట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. లేదా ఒకసారి సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే నేను కొంచెం కింద నుంచే మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి చంక భాగం దగ్గర కొంచెం క్లాత్ యాడ్ చేస్తే సరిపోతుంది. కింద అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మనకి ఎక్స్ట్రా క్లాత్ని లోపల ఫోల్డ్ చేసుకోవచ్చు. అలాగే లేదా మెయిన్ క్లాత్ని బట్టి మనం పొడవు తీసుకొని లోపలికి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మనం పొడవు మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా చిన్న క్లాత్ని యాడ్ చేసుకోండి. 4 ఫోల్డింగ్స్లో కూడా క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఏదో మనకి చిన్న పీసెస్ అయినా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ క్లాత్ తక్కువైంది అనుకున్నట్లయితే క్లాత్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని వదిలేస్తున్నాను. మనకి చంక భాగం దగ్గర చిన్న క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కొంచెం క్రాస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకు ఖర్చు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా కట్ చేసుకొని జాయింట్ చేసుకోండి. ఇప్పుడు లోతు తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోండి. ఇప్పుడు రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేసుకోండి లోతు తెలియడానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోకండి. ఈ విధంగా లోతు అనేది సన్నగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. 2 సైడ్స్ కూడా మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇది మెయిన్ క్లాత్ వచ్చి నేను లాస్ట్లో కట్ చేసి చూపిస్తాను మీకు. ఇది హ్యాండ్స్కి కూడా అటాచ్ చేసుకోవచ్చు. మన క్లాత్ మిగిలిన దాన్ని బట్టి మీకు ఎలా డిజైన్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.